DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చీట్ చాట్ లో మాట్లాడిన సీఎం ఒక పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చిస్తేనే వాటికి సరైన గుర్తింపు, విలువ ఉంటాయని, సభకు హాజరు కాకుండా బయట ఎంత మాట్లాడినా ప్రాధాన్యత ఉండదని తెలిపారు. గతంలో తాను సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చివరి వరకు సభలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం సభకు రాకుండా తప్పించుకోవడం వింతగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని చులకన చేస్తున్న జగన్ కు అసలు రాజకీయాలు అవసరమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఇందులో భాగంగా సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని శాసనసభలో ప్రకటించారు. ఇవాళ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 103కి చేరిందని, కళాశాలకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష, గతంలో కనీసం 50 ఎకరాల భూమి ఉండాలని ఉంది అధ్యక్ష. సిఆర్డీఏ గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 10 ఎకరాలు పెడతాం జరిగింది అధ్యక్ష. మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష. అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ ఇమీడియట్ గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఒక 3, 4, 5 సంవత్సరాలు ఒక ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. అది కూడా డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్. ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది. ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా కీలకమైన అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన అంశం కాంపిటెన్సీ బేస్ ఎడ్యుకేషన్ ని ఫోకస్ గా పెట్టుకున్నాం. NSQF కి కావాల్సిన లింకేజ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్, ఆన్ ద జాబ్ ఓరియంటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఒక ఆప్షన్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్ గా ఉంది. అంటే ఒక ITI కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కింద మారడం కూడా ఒక అవకాశం కల్పించాం అధ్యక్ష. అంతేకాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద 2016 యాక్ట్ కింద రికగ్నైజ్ చేసాం, వాళ్ళు కూడా స్కిల్ యూనివర్సిటీ. భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ చదవటం, రాయటం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యా తెలుగు భాషపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోవడం, కార్పొరేట్ కళాశాలల్లో మార్కులు, ర్యాంకుల కోసం ఇతర భాషలను ప్రోత్సహించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని ఎర్లగడ్డ అన్నారు. అయితే తెలుగు భాషలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం బాధాకరమన్నారు. 10వ తరగతి వరకు సంస్కృతం చదవని విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు కొంత ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు పెద్దగా సంబంధం లేకపోయినా కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను ఇతర భాషల వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషపై విద్యార్థులు ఆసక్తి పెంచేలా పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని ఎర్లగడ్డ సూచించారు. ఏర్పాట్లు పెట్టినా కూడా తగిన చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు పెట్టారు కదా, అది రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ, అది మొదటి యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ దగ్గర
తెలుగు లేదు అధ్యక్ష ప్రైవేట్ కళాశాలలో. ఆ తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్ కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ అన్నాడు, ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులు ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఎన్ని వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాం తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98, 99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబును కట్టుకోవాలని కోరుతూ ఇంటర్మీడియట్ లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ లో పెడితే తెలుగు రాయటం చదవటం తెలుగు భాష. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. తమకు అధికారం అలంకారం కాదని ప్రజల పట్ల ఒక బాధ్యత అని ఆ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తించడమే తమ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 24, 32వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 4.35 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వైద్య ఖర్చులు భరించిన అనంతరం ప్రజలు తమ బిల్లులతో కార్యాలయానికి వచ్చినప్పుడు డివిజన్ పార్టీ అధ్యక్షులు నాయకుల సహకారంతో వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేస్తున్నామని, మంజూరైన చెక్కులను తిరిగి లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట కలగడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. మూత్రపిండాల్లో కూడా రాయి ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఇట్లా సంగతి అని చెప్తే ఫైల్ మీద సంతకం పెట్టారు. తర్వాత ఇప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా 44,000 చెక్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారికి మాది వందనాలు. నా అందరికీ మా 24వ డివిజన్ అండి మాది. వారికి కిడ్నీ సమస్య ఉండడం వలన కొంచెం హాస్పిటల్లో 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నారు. అది సీఎం గారి ద్వారా మనం ఆ కాగితాలన్నీ సబ్మిట్ చేసుకుంటే వారికి 44,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా చెక్ వచ్చిందండి. ఇంకొక మేడం గారికి ఏమో వారి భర్త గారు చనిపోయారు. మన పార్టీ ద్వారా వారికి 1,00,000 రూపాయలు అమౌంట్ చెక్ ఇచ్చారండి. మా అన్నయ్య ఉమా గారికి వాళ్ళు ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మా దగ్గరికి బిల్స్ తీసుకొస్తే డివిజన్ పార్టీ అధ్యక్షులు మా డివిజన్ నాయకులుని తీసుకుని వచ్చినాక ఆ బిల్స్ని బాధ్యతగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూపించి వాళ్ళకి చెక్కులు మంజూరు చేయించి మళ్ళా చెక్కుల్ని గౌరవంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు మా డివిజన్ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. అంటే శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కూడా ఈ కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా చేయటం వల్ల ఇవాళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించడం వల్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది మర్యాద కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజల పట్ల జవాబుదారీతనంగా
పనిచేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మరింత మెరుగైన రీతిలో భవిష్యత్తులో పనిచేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని పలువురు బీసీ నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు. గత 5 సంవత్సరాలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసి బీసీలపై దాడులు చేయించిన పార్టీ వైసీపీ అని, నేడు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అని వైసీపీ అడుగుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నాయకులు విమర్శలు గుప్పించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంటు కార్యాలయం నందు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని బీసీ నేతలంతా కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ బీసీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు మాట్లాడుతూ ముందుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం బీసీలంతా రుణపడి ఉంటారని అన్నారు. నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ ఇచ్చినందుకు మన కేసీఆర్ చిన్ని గారు విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్ నందు ఘనంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 34% ఇవ్వడం అనేది ఈ ఒక్కరోజు కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కానీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మధ్యలో ఈ యొక్క ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వాలు కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బీసీలకి నష్టం అంతా ఇంత కాదు, 16,000 మందికి నష్టం కలిగించాడు స్థానిక ఎన్నికల్లో. పోయినసారి 24% ఇవ్వటం మా దౌర్భాగ్యం. ఆ వైసీపీ ప్రభుత్వం బాధ్యతలో చూసుకున్న దారుణంగా 16,000 మంది స్థానిక బీసీ నాయకులందరూ ఎంతో పదవులు కోల్పోయారు. ఈరోజు 34% రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కూడా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీలు అంటే బీసీకి కొమ్ము కాస్తామని అన్ని విధాలుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ కమిటీ వారి అందరికీ కూడా ఈరోజు పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారి ఆఫీసులో నిన్న క్యాబినెట్లో బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించడం పైన ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. స్థానిక బీసీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు తరఫున. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఆ జెండా ఎప్పుడు కూడా బీసీలకు అండదండలుగా ఉంటుంది మొదటి నుంచి కూడా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున బీసీలకి 25% రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను కల్పించిన విషయం మనందరికీ తెలిసింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి ఎంతోమంది బీసీ నాయకుల్ని తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం రాష్ట్ర రాజకీయాల్లో కేవలం తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పగలం. మరి ఈ రోజున స్థానిక సంస్థలు అంటే రేపొద్దున జరగబోయే కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, జడ్పీటీసీ, ఎంపీటీసీ. నా పేరు రాజబాబు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి తీర్మానం ఏదైతే ఉందో 34% బీసీలకి రిజర్వేషన్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా సరే ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ బీసీలకి పెద్దపీట వేయడంలో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మట బీసీలు ఉంటారు. అది ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ లాంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే బీసీలకి వాళ్ళ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో 24% పరిమితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడిని ఏ విధంగా అయితే మట్టి కరిపించారో బీసీలు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని మట్టి కనిపిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారంతా బీసీలు అధికంగా నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీలు రాష్ట్ర స్థాయిలో కానీ, దేశం స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కూడా బీసీలు అనేక మంది, గౌరవనీయులు ఎర్రనాయుడు గారు కానీ చాలామంది బీసీలు కేంద్ర స్థాయిలో పైకి వెళ్ళినట్టు. విద్యారంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరిగ్గా లేదని, విద్యారంగ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ్, కార్యదర్శి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ్, కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లీకేజీ
టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏను రద్దు చేయాలని, పాఠశాల మూసివేతకు కారణమవుతున్న ఎన్జీపీని రద్దు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలను విద్యా సంస్థల్లోనికి అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల నిర్బంధానికి వ్యతిరేకంగా, దాంతోపాటుగానే గతంలోనే జన్జీ ఉద్యమం మన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి ఈరోజు నీట్ పేపర్ లీక్ అయినా, ఏ పేపర్ లీక్ అయినా కానీ దానికి కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి గతం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పేపర్లు లీక్ అయినాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు జన్జీ ఉద్యమానికి అనుకూలంగా. దాంతోపాటుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. వీటన్నిటికీ కారణం జాతీయ విద్యా విధానం. విద్యను మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉండాలన్నటువంటి విద్యను కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. ఈరోజు వేలకు వేల పాఠశాలలు దేశవ్యాప్తంగా మూతపడతా ఉన్నాయి. కాబట్టి దీనికి కారణమైనటువంటి ఎన్ఈపీ 2020ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలకి ఆల్ ఇండియా కేంద్రం పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే విద్యార్థుల్ని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలని నిషేధం విధించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గతంలో విద్యార్థి యువజన సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు. మరి అట్లాంటిది ఈరోజు విద్యార్థి సంఘాలని నిర్బంధించడం అంటే భవిష్యత్తు నాయకుల్ని రాకుండా ఈరోజు వాళ్ళు నాయకులు అయ్యారు, వాళ్ళే చలామణి అవ్వాలి, వాళ్ళ తరాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవల్లే ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉండాలని చెప్పి దానికోసం ఈరోజు విద్యార్థుల్ని నాయకత్వ లక్షణాలను రాకుండా ఈరోజు నిర్బంధించే విధంగా చేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెనూ అమలు చేయట్లేదు, సరైన మెనూ ఛార్జీలు ఇవ్వట్లేదు. దానికోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ ఉంది. అట్లాంటి పోరాటం చేసే వాళ్ళని, విద్యార్థుల తరపున పోరాటం చేసే వాళ్ళని విద్యార్థి సంఘాలు రానివ్వకపోవడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని వెంటనే రద్దు చేయాలి. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎటువంటి రాజకీయాలు చేయడానికి కాదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాల మీద నిర్బంధం. ప్రణీత, ఎస్ఎఫ్ఐ సెంట్రల్ సిటీ నాయకురాలని. ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ సిఈసి పిలుపు మేరకు ఎన్టీఏని రద్దు చేయాలి, అలానే స్కూల్స్ మూసివేతకి వ్యతిరేకంగా ప్రతి జిల్లా రాష్ట్రంలోనూ నిరసన దీక్షలు చేపట్టాలి అని చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ విజయవాడలో మనం నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎన్ఈపీ విధానం వల్ల స్కూల్స్ దాదాపు రోజుకి 25 స్కూల్స్ వరకు మూతపడుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక లెక్కల్ని విడుదల చేసింది. 25 స్కూల్స్ రోజు మూసివేత వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ స్కూల్స్ని కాపాడుకోవాలని చెప్పి సమర్థవంతమైన విద్యా వ్యవస్థను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు నేహా విమర్శలు గుప్పించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర విద్యారంగంలో దారుణ వైఫల్యం కనిపిస్తుందని, గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో దొర్లిన తీవ్రమైన లోపాలపై విద్యార్థి లోకం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. దేశంలో ప్రతి పరీక్ష నిర్వహణలోనూ విద్యాశాఖ పూర్తిగా విఫలమైందన్నారు. దేశ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వమే విద్యార్థుల సమస్యలకు, లోపాలకు పూర్తి జవాబుదారీ వహించాలని డిమాండ్ చేశారు. An entire battalion of security forces barged into our tent trying to pick us up as well, but people made human chain after human chain after human chain. 5-6 layers of human chain prevented them from entering our tent and taking us away as well. And then from the 18th onwards, Jantar Mantar flocked with thousands upon thousands of people. People became truly angry. They became angry at the fact that a 60-year-old man was picked up almost like he was a thing. He was not like a person. He was a thing that could be bundled up in white sheets and picked up and thrown into an ambulance. People became angry because there was no reason for the police to barge into our tent and take us away. All of us were in our 20s. From 21 to 28, 29, all of us were in our 20s.
we had not eaten for 18 days, 19 days, there was absolutely no reason to pick us up. And they constantly said that there is a court order which says that we have to pick them up. But the court order, one, was misinterpreted. It nowhere said that Sonam Wangchuk had to be forcefully removed. And second, the court order did not mention any of us, the 6 students who have started a hunger strike. But despite that, the police tried to pick us up. Why did they do that? They did that not because they were compelled by a court. They did not pick up Sonam Wangchuk because they were compelled by a court. The security forces, the police forces were they picked up Sonam Wangchuk and they tried to pick us up because they were compelled by the state which they serve. Ideally, the security forces and the police forces are supposed to serve the people of the country. It is to them that they owe their allegiance. It is to them that they owe their service. But we see that removing all of this sense of duty and allegiance, they serve the state. After that, people got really angry. They came to Jantar Mantar, and on the 20th, there were easily anywhere near 2 to 3 lakh people in around Jantar Mantar who were there for the Parliament March. And what India witnessed. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ ఎదురైందని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని ఏఐవైఎఫ్ విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు విమర్శలు గుప్పించారు. మార్పు కావాలి, మార్పు రావాలి అని నినాదంతో రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నేడు లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చే వరకు అనేక హామీలను ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ప్రధాని సంవత్సరానికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తుందని, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. కార్యదర్శి మార్పు కావాలి, మార్పు రావాలని ఒక ప్రధానమైన నినాదంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు నిరసిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 2014లో ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 12 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఎక్కడా 2 కోట్ల ఉద్యోగాలు, ఏటా 2 కోట్లు అన్నారంటే 12 రెళ్ళు 24 కోట్ల ఉద్యోగాలు ఏడిచ్చావని చెప్పేసి, ఎక్కడిచ్చావని చెప్పేసి మోడీ గారిని అడుగుతున్న వేదికగా మేము ఈరోజు అడుగుతున్నాం వారిని. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో, యువగల పాదయాత్రలో లోకేష్ గారు మేము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే పరిస్థితి లేదు. అలాగే ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో, అంటే సుమారుగా 26 నెలల కాలంలో ఎన్ని మీరు ఉద్యోగాలు తీసుకొచ్చారా అని చెప్పేసి నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. ఎన్ని ఉద్యోగాలు మీరు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు మీరు తీసుకొచ్చారు, ఎన్నిసార్లు పాలనలు వెళ్ళారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఒక శాతపరతను విడుదల చేసే దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ఈ రోజున అఖిల భారత యువజన సమైక్యం మేము ప్రశ్నిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే, నారా లోకేష్ గారైనా సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా సరే ఒక్కసారి ఆలోచించాలి. ఈ లీకేజీ ప్రభుత్వాలని మీరు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా 159 పేపర్లు లీకేజ్ అయితే ఈ రోజున నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్న యువతరాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు అన్నమాట. కన్నీరు వేరు పెట్టినారు. అయ్యా, ఇంత మీరు దేశానికి మంచి చేస్తున్నారు, ఇలాంటి కానీ మా లాంటి యువతరానికి చెడ్డ తలంపు వచ్చింది, మంచి చేసే వాళ్ళని చెడగొట్టుకుంటున్నారు అని చెప్పేసి బాధపడుతూ కన్నీటి చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, 21 మంది చచ్చిపోయారయ్యా, వాళ్ళు మీకు కనపడట్లేదా? ఆ రోజు నీ కన్నీళ్ళు ఏమైపోయినాయ్యా? నువ్వు చాలా బాధపడితే నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రావు, తినవు మానేసి ఇంట్లోనే కూర్చుంటావు అని చెప్తావు. నువ్వే అనేక వేదికలో చెప్పావు. చాలా బాధపడ్డాను, సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు తెలంగాణ విడిపోతే నేను 2 నెలల పాటు బయటకు రాలేకపోయాను, నా మనసు చచ్చిపోయిందన్నావు. మరి 21 మంది చచ్చిపోయారయ్యా, వాళ్ళ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు? నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాన్ని మీరు గొప్పగా పొగుడుకోవాలి, ప్రధానమంత్రి ఆశీస్సులు ఉండాలి, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నువ్వు సీఎం అవ్వాలనుకుంటే అనుకో, మాకేం బాధలేదు. కానీ నువ్వు చెప్తున్నావు గొప్పగా, ఆ గొప్పలు ఎక్కడ ఉన్నావయ్యా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కావాలనడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. అలాగే ఎవరు చదువుకున్న యువత ఇంట్లో ఉంటే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. వాళ్ళకి ఉద్యోగం వచ్చినంత వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని కూటమి గవర్నమెంట్ ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వక ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆదుకున్నాము, ఎంతమంది నిరుద్యోగులు కల్పించాము, ఎంతమందికి ఉపాధి కల్పించాము, ఎంతమందికి ఉద్యోగ భద్రత కల్పించామో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ తరుణంలో ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నికల హామీగా వైజాగ్, విశాఖపట్నం, సింహాద్రి సప్పన్న సాక్షిగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాలంటీర్లు అందరూ కూడా నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అని చెప్పారు. వాళ్ళకి 5,000 రూపాయలు సరిపోదు, 10,000 రూపాయలు నేను అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమైంది? ఈరోజు మాట తప్పారు. ఈరోజు అక్క చెల్లెలు, అన్నదమ్ములు కాదా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఉన్నారా అని మేము అడుగుతున్నాం. ఏవైఫ్గా లేని ఏళ్ళ పెద్ద ఎత్తున విద్యా దీవెన సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత కలుపుకుంటూ ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.